డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము డిఎస్సి సిలబస్ ని ఒకసారి పరిశీలిస్తే అందులో క్షేత్రగణితం మెన్సురేషన్ లో క్యాలెండర్ కి సంబంధించి ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజు మనం క్యాలెండర్ కి సంబంధించి టాపిక్ ని డిస్కస్ చేసుకున్నాం. క్యాలెండర్ లో ఏ రకమైన ప్రశ్నలు అడుగుతాడో అవన్నీ రకాల మోడల్స్ కూడా మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ మనం క్యాలెండర్ గురించి తెలుసుకోవాలి అంటే ఆడ్ డేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆడ్ డేస్ అంటే మనకి మిగులు రోజులు అంటాడు. అలాగే విషమ రోజులని కూడా చెప్తాడు. విషమ రోజులన్నా మిగులు రోజులన్నా ఆడ్ డేస్ అన్నా కూడా ఒకటే. మనకి క్యాలెండర్ లో ఏ రకమైన ప్రశ్న అడిగినా కూడా ఆడ్ డేస్ సంబంధించి ఒక పూర్తి అవగాహన అనేది కరెక్ట్ గా ఉంటే మనకి ఎటువంటి ప్రశ్న క్యాలెండర్ సంబంధించిన అడగడం కూడా ఈజీగా చెప్పొచ్చు. ఏంటి ఆడ్ డేస్ అని అంటే మనకి వారం అనేది కంప్లీట్ అయిపోగా, ఇప్పుడు సపోజ్ వారం అనేది కంప్లీట్ అయిపోగా ఏవైతే మిగులుతాయో ఆ మిగిలిపోయిన రోజులు ఉంటాయి కదా, ఆ మిగిలిపోయిన రోజులనే మనము విషమ రోజులు ఇంగ్లీష్ లో ఆడ్ డేస్ గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 10 days అనేది తీసుకున్నాం. 10 days లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే మనకి ఒక వారానికి 7 రోజులు కదా. కాబట్టి ఏదైతే మనకు అడుగుతాడో దాన్ని మనము 7తో డివైడ్ చేస్తే, అంటే 10 7తో డివైడ్ చేస్తే 10 1 10 అంటే 1 వీక్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ మిగిలిపోతాయి? 3 days అనేది మిగిలిపోతుంది కదా. ఆ 3 days మిగిలిపోతాయి కాబట్టి ఆ 3 days అనేది మనకి ఆడ్ డేస్ గా చెప్పుకోవచ్చు. ఎన్ని వీక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి, ఆ కంప్లీట్ అయిపోయిన వీక్స్ తో మనకు అనవసరం. మనకు కావాల్సినంత ఏంటి, వీక్స్ కంప్లీట్ అయిపోగా మిగిలిన ఇంకా ఏవైతే మిగులుతాయో, ఎన్ని రోజులు అయితే మిగులుతాయో అవే మనకి ఆడ్ డేస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 69 ఉంది. ఈ 69 కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 69 ని మనం 7తో డివైడ్ చేయాలి. 7 9 63. ఇంకెంత మిగిలింది? 6 మిగిలింది. అంటే 69 days లో 9 weeks అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఆ 9 weeks కంప్లీట్ అయిపోగా ఇంకా ఎన్ని రోజులు మిగిలిపోయాయి అంటే 6 days మిగిలిపోయాయి. కాబట్టి మనకి ఆడ్ డేస్ అనేది ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఆ విధంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 77 ఉంది. 77 లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అని అంటే 77 ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 11 అంటే 11తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది. అంటే 77 days ని మనం 11 weeks గా మనం డివైడ్ చేయొచ్చు. కాబట్టి మనకి ఎక్స్ట్రా రోజు అనేది ఒకటి కూడా మనకు మిగలదు. కాబట్టి అప్పుడు ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 0 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకోవాలి. ఆ విధంగా మనకి ఎన్ని రోజులు అయితే అడుగుతాడో అందులో మిగిలిన రోజులు ఎన్ని ఉంటాయో ఆ కాన్సెప్ట్ అనేది మనకు బాగా అర్థమైతే ఏ రకమైన ప్రశ్న అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 105 అనే 105 రోజుల్లో మిగిలిన రోజులు ఎన్ని, విషమ రోజులు ఎన్ని అని అడుగుతాడు. మనం 105 ఏం చేయాలి? ఆడ్ డేస్ కనుక్కోవాలంటే 7తో డివైడ్ చేయాలి. 7తో ఎందుకు డివైడ్ చేయాలంటే ఒక వారానికి 7 రోజులు కాబట్టి ఆ 7తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని వారాలు కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎన్ని రోజులు మిగిలిపోయాయి అనేది ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు 7 1 7, 10 1 7 తీస్తే 3 5 7 5 35 అంటే 0. అంటే మనకి 105 days అనేవి ఎగ్జాక్ట్ గా 15 days తో కంప్లీట్ అయిపోతుంది. మనకి మిగిలినవన్నీ 0 మిగిలింది అంటే 15 days కి ఎగ్జాక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనకి మిగులు రోజులు ఆడ్ డేస్ అనేవి ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ ఇందులో మనం ఇంకా కాన్సెప్ట్ ఏం తెలుసుకోవాలి అంటే 0 వచ్చి ఒకవేళ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజు సండే అయితే 58 days తర్వాత ఏమవుతుందని అడిగాడు అనుకోండి. ఈ రోజు సండే అయితే 58 days తర్వాత ఏమవుతుంది అంటే ఈ రోజు సండే ఆ పాయింట్ అలా ఉంచేసి 58 days తర్వాత కదా అన్నాడు. అంటే మనం అప్పుడు ఏం చేయాలి? ఆ 58 ని 7తో డివైడ్ చేయాలి. 7 8 56, 2 మిగిలింది. ఆ 2 ఏదైతే ఉందో మనకి ఆడ్ డేస్ వచ్చింది కదా, ఆ 2ని అక్కడ యాడ్ చేయాలి. అంటే సండేకి +2 చేయాలి. +2 చేయాలంటే అర్థం ఏంటి? సండేకి 2 days ని యాడ్ చేయాలి. సండే తర్వాత ఏమొస్తుంది? మండే తర్వాత ట్యూస్డే. అంటే మనకి 58 రోజుల తర్వాత ఏమొస్తుంది అంటే ట్యూస్డే వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనము ఆడ్ డేస్ ప్రకారంగా వాడు ఏ బిట్ అడిగినా కూడా ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇందులోనే ఆడ్ డేస్ కి సంబంధించి ఒక 2-3 బిట్లు అనేవి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆడ్ డేస్ కి సంబంధించి ఒక 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఆడ్ డేస్ ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ రోజు బుధవారం అయితే 48 రోజుల తర్వాత వచ్చు వారము. అంటే 48 రోజులు పోయిన తర్వాత ఏ రోజు వస్తుంది అని అంటున్నాడు. మనకి ఈ రోజు బుధవారం ఆ పాయింట్ అలా ఉంచి మనకి ఎన్ని రోజుల తర్వాత కావాలన్నాడు?
45 రోజుల తర్వాత కావాలన్నాడు. కాబట్టి ఆ 45 రోజులు మనం ఆడ్ డేస్ కనుక్కుంటే చాలు. లేకపోతే ఒక్కొక్కటి మనం కనుక్కోవడం అనేది చాలా కష్టం అవుతుంది కదా. ఎందుకు ఈ రోజు బుధవారం అయితే నెక్స్ట్ రోజు గురువారం, ఆ తర్వాత రోజు శుక్రవారం, ఆ విధంగా 45 రోజులు చేయడం అనేది చాలా ఎక్కువ టైం టేకన్. కాబట్టి మనం దీన్ని 7 తో డివైడ్ చేస్తే అంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆడ్ డేస్ తో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు. మామూలుగా మనం రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటామంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 45 ని 7 తో డివైడ్ చేస్తే 7 6 జా 42, మనకి 6 వీక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని రోజులు మిగిలింది, ఇక్కడ 3 డేస్ అనేది మిగిలింది. కాబట్టి ఆ 3 డేస్ మనకి ఏమవుతుంది, ఆడ్ డేస్ అవుతుంది. ఆడ ఏదైతే ఇచ్చాడో దానికి +3 చేయాలి, అంటే +3 డేస్ అనేవి యాడ్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంటాడు, బుధవారం వెడ్నెస్డే ఇచ్చాడు, దానికి ఇక్కడ 3 డేస్ మిగిలింది కదా, తర్వాత అన్నాడు కాబట్టి +4 చేయాలి, సారీ +3 చేయాలి. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి +3 చేయాలి. వెడ్నెస్డే ఇచ్చాడు, 45 డేస్ తర్వాత మనం కనుక్కుంటే ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయంటే 3 వచ్చాయి, కాబట్టి +3 చేయాలి. వెడ్నెస్డేకి 3 డేస్ ప్లస్ చేస్తే ఏమొస్తుంది, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మనకి 3 డేస్ 45 డేస్ తర్వాత ఏ రోజు వస్తుంది అంటే సాటర్డే, శనివారం వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇంతకు ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, 45 రోజులు పోయిన తర్వాత వచ్చే రోజు అని అన్నాడు, తర్వాత వచ్చే రోజు అని అన్నాడు. ఇప్పుడేమన్నాడు చూడండి, ఈ రోజు శనివారం అయితే 25 రోజుల క్రితం వచ్చే రోజు. మనకి క్రితము ముందు గాని క్రితము గాని బిఫోర్ అని గాని ఇచ్చాడు అంటే ఇప్పుడు దీనికి సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ రోజు శనివారం అనే పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని రోజుల క్రితం అని అన్నాడు, 25 రోజులు అన్నాడు. సేమ్ అదే ప్రాసెస్, ఆడ్ డేసే కనుక్కోవాలి. ఆడ్ డేస్ కనుక్కోవాలంటే 7 తో డివైడ్ చేయాలి. 7 3 జా 21. మనకి ఆడ్ డేస్ అంటే ఎంత మిగిలింది, రిమైండర్ 4 వచ్చింది. 4 వచ్చిందంటే అర్థం ఏంటి, మనకి 4 మిగిలి రోజులు, అంటే ఆడ్ డేస్ ఏమో, ఆడ్ డే ఏమో 4 వచ్చింది. అంటే మనకి ఇచ్చింది శనివారం, సాటర్డే. మన 4ని ఇప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ఆ పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నాడు, 45 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి ప్లస్ చేశారు, తర్వాత రాబోయే రోజులు కనుక్కోవడం కోసం. ఇప్పుడు ముందు వచ్చే ఏవైతే క్రితం రోజులు మనం కనుక్కోవాలి కాబట్టి వెనక్కి వెళ్ళాలి కదా, వెనక్కి వెళ్ళాలంటే మైనస్ చేయాలి. సాటర్డే నుంచి 4 మైనస్ చేయాలంటే 4 డేస్ మైనస్ చేయాలి. సాటర్డే నుంచి 4 డేస్ మైనస్ చేయాలంటే అర్థం ఏంటి, వెనక్కి వెళ్ళాలి. సాటర్డేకి ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే, ట్యూస్డే. అంటే మనకి ఏమొచ్చింది, ట్యూస్డే వచ్చింది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలంటే ఆడ్ డేస్ ని ప్లస్ చేయాలి, సారీ ముందుకు వెళ్ళాలంటే ఆడ్ డేస్ ని మైనస్ చేయాలి, తర్వాత రోజులు కనుక్కోవాలంటే ఆడ్ డేస్ ఏమో ప్లస్ చేయాలి. మరి ఆడ్ డేస్ ఏ విధంగా కనుక్కోవాలో కూడా మనం క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. మనకి ఏదైతే రిమైండర్ మిగులుతుందో అదే మనకి ఆడ్ డేస్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకి కోషియంట్ భాగఫలం వస్తుందో దానితో మనకు సంబంధం లేదు. ఎందుకు, అది పూర్తిగా వారాలు కంప్లీట్ అయిపోయిన నెంబర్ కాబట్టి దాంతో మనకు అనవసరం. మనకి ఏదైతే మిగిలిపోద్దో అదే మనకు ఆడ్ డేస్. ఆడ్ డేస్ తోట మనకి ఈ క్యాలెండర్ మొత్తం క్వశ్చన్స్ అన్ని ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము కొన్ని రోజులు పోయిన తర్వాత ఏ విధంగా ఏ రోజు అవుతుంది, లేకపోతే కొన్ని రోజులకు ముందు పలానా రోజు ఇచ్చి మనకి పలానా రోజు ముందు కనుక్కోమన్నా, క్రితం కనుక్కోమన్నా, తర్వాత కనుక్కోమన్నా ఈజీగా చేసాము. ఇప్పుడు ఆడ్ డేస్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం కాబట్టి ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలలకి ఆడ్ డేస్ ఏ వస్తాయి ముందు చూద్దాం. మనకి 12 నెలలు ఏంటి, మంత్స్ ఫస్ట్ది జనవరి, తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అనేది మనకు కంపల్సరీగా తెలియాలి. అది తెలిస్తేనే మనం ఆడ్ డేస్ అనేది లెక్క పెట్టడానికి ఈజీ అవుతుంది. జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో ఒక్కొక్కసారి 28 డేస్ ఉంటుంది, ఒక్కొక్కసారి 29 డేస్ ఉంటుంది. ఎప్పుడు 28 ఉంటుంది, ఎప్పుడు 29 ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మార్చ్లో 31, ఏప్రిల్లో 30, మేలో 31, జూన్లో 30, జూలైలో 31, ఆగస్టులో 31, సెప్టెంబర్లో 30, అక్టోబర్లో 31, నవంబర్లో 30, డిసెంబర్లో 31. ఇప్పుడు కరెక్ట్గా చూస్తే మనకి ఫిబ్రవరిలో 28 డేస్ ఒక్కొక్కసారి వస్తాయి, మళ్ళీ ఫిబ్రవరిలో 29 డేస్ ఒక్కొక్కసారి వస్తాయని చెప్పాను. ఎప్పుడు 28 వస్తాయి, ఎప్పుడు 29 వస్తాయంటే మనకి లీప్ సంవత్సరాలు, సాధారణ సంవత్సరాలు అని ఉంటాయి. లీప్ సంవత్సరం, సాధారణ సంవత్సరం, లీప్ ఇయర్, నార్మల్ ఇయర్ అని అంటాడు. మనకి క్వశ్చన్ లో స్పెషల్ గా లీప్ సంవత్సరం అని అంటేనే మనం లీప్ సంవత్సరం సంబంధించి ప్రాబ్లం అనేది చెయ్యాలి. మనకి ఆ విధంగా ఎటువంటి క్వశ్చన్ కూడా అడగకుండా, అంటే లీప్ సంవత్సరం అని స్పెషల్ గా మెన్షన్ చేయలేదు అంటే సాధారణ సంవత్సరం అని అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు చూస్తే సాధారణ సంవత్సరంలో అంటే మనకి జనరల్ గా 365 రోజులు ఉంటాయి. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయంటే 365 రోజులే చెప్తాము. మనకి లీప్ సంవత్సరం లీప్ ఇయర్ కి వచ్చేసరికి ఆ 1 ఇయర్ లో 366 డేస్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రాగా 1 డే యాడ్ అవుతుంది. అంటే సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 డేస్ మాత్రం ఉంటాయి. మరి ఇక్కడ 365 కి 1 యాడ్ అయింది లీప్ ఇయర్ కి వచ్చేసరికి ఆ 1 డే అనేది ఫిబ్రవరిలో యాడ్ అవుతుంది. అంటే లీప్ సంవత్సరంకి వచ్చేసరికి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. ఆ పాయింట్ అనేది తెలుసుకోవాలి. మరి ఏది సాధారణ సంవత్సరం ఏది లీప్ సంవత్సరం అది కూడా తెలుసుకుందాం. ఒకసారి ఆ పాయింట్ అనేది తర్వాత తెలుసుకుందాం. ముందు ఈ ప్రతి నెలకు సంబంధించి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయని తెలుసుకుందాం. ప్రతిది మొత్తం ఏ నెలకి ఎన్ని రోజులు ఉంటాయి క్లియర్ గా రాస్తున్నాం. ఇప్పుడు జనవరిలో 31 డేస్ ఉంటాయి. 31 డేస్ ఉన్నాయంటే అర్థమేంటి? ఆ 31 7 తో డివైడ్ చేయాలి. అంటే ఎన్ని వారాలు కంప్లీట్ అయిపోద్ది? ఇందులో 4 వీక్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు 4 7s 28, 31 లో 28 డేస్ వీక్స్ తో కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎన్ని రోజులు మిగులుతుంది? 3 డేస్ మాత్రం మిగులుతుంది. కాబట్టి జనవరికి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 3. ఫిబ్రవరికి వచ్చేసరికి 28 అనుకోండి. అంటే నార్మల్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి అన్నాను. అప్పుడు 28 ని 7 తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోద్ది. కాబట్టి 7 4s 28 కదా. అప్పుడు ఆడ్ డేస్ ఏమో 0. ఒకవేళ ఇచ్చిన సంవత్సరం మనకి లీప్ సంవత్సరం లీప్ ఇయర్ కి సంబంధించింది అడిగితే అప్పుడు ఒక రోజు ఎక్స్ట్రా ఉంటది. కాబట్టి అప్పుడు 29 7 తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి అప్పుడు ఆడ్ డే ఏముంటుందంటే 1 ఉంటుంది. మార్చికి వచ్చేసరికి 3. ఎక్కడైతే 31 ఉంటుందో అప్పుడు ఆడ్ డేస్ 3 వస్తాయి. ఏప్రిల్కి వచ్చేసరికి 30 డేస్ ఉంటాయి. 30ని 7 తో డివైడ్ చేస్తే మనకి 2 రిమైండర్ గా మిగులుతుంది. ఆ రిమైండరే కదా మనకి ఆడ్ డేస్. కాబట్టి ఇక్కడ 2. 31 ఉంటే 3 ఉంటుంది, 30 ఉంటే 2 ఉంటుంది. ఫిబ్రవరికి వచ్చేసరికి 28 ఉన్నప్పుడు 0, 29 ఉన్నప్పుడు 1 ఆడ్ డే వస్తుంది. 31 కాబట్టి 3, 30 కాబట్టి 2, 3, 3, 2, 3, 2, 3. ఈ విధంగా మనకి జనవరిలో ఆడ్ డేస్ 3 ఉంటాయి. ఫిబ్రవరిలో 0 గానీ 1 గానీ ఉంటాయి. మార్చిలో 3, ఏప్రిల్లో 2, మేలో 3, జూన్లో 2, జూలైలో 3, ఆగస్టులో 3, సెప్టెంబర్లో 2, అక్టోబర్లో 3, నవంబర్లో 2, డిసెంబర్లో 3. ఇది చాలా బేసిక్ లెవెల్ అన్నమాట. ఎందుకంటే మనకి ఆ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో తెలిస్తే ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. కాబట్టి దీన్ని మనం స్పెషల్ గా గుర్తు పెట్టుకోవాల్సినంత అవసరం అయితే లేదు. కాబట్టి ఇప్పుడు లీప్ సంవత్సరం మనకి ఒక సంవత్సరానికి ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి అంటే సాధారణ సంవత్సరానికి ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి, లీప్ సంవత్సరానికి ఆడ్ డేస్ ఎన్ని వస్తాయో చూద్దాం. నెక్స్ట్ నార్మల్ ఇయర్ సాధారణ సంవత్సరము లీప్ సంవత్సరం లీప్ ఇయర్ కి ఆడ్ డేస్ అంటే మిగులు రోజులు ఎన్ని ఉంటాయి కనిపెడదాం. 300 సాధారణ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. ఈ 365ని మనకి మిగులు రోజులు కావాలంటే ఏం చెప్పాము? 7 తో డివైడ్ చేయాలి. ఈ 365 ని 7 తో డివైడ్ చేస్తే 7 5s 35, 36 లో 35 పోతే 1, 5, 7 2s 14, 1. అంటే మనకి 365 డేస్ 1 ఇయర్ లో కాబట్టి అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి. 1 డే ఎక్స్ట్రాగా ఉంటది. ఎక్స్ట్రాగా ఏదైతే మిగిలిపోయిందో అదే కదా మనకు ఆడ్ డే. కాబట్టి సాధారణ సంవత్సరానికి వచ్చేసరికి నార్మల్ ఇయర్ కి వచ్చేసరికి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే కేవలం 1 మాత్రమే ఉంటది. నెక్స్ట్ లీప్ సంవత్సరంకి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రాగా ఫిబ్రవరిలో 29 అనే డేట్ ఉంటది అన్నాను. కాబట్టి అప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. అంటే ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇదే నెంబర్ ని మిగిలిన రోజులు మనకి లీప్ సంవత్సరానికి మిగిలిన రోజులు ఆడ్ డేస్ కావాలి అంటే 7 తో డివైడ్ చేస్తే 7 52s 7 5s 35, 1 6 7 2s 14, 2. అంటే మనకి 52 వీక్స్ కంప్లీట్ అవుతాయి. ఎక్స్ట్రాగా 2 డేస్ మిగులుతాయి. అంటే లీప్ ఇయర్ కి వచ్చేసరికి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. నార్మల్ ఇయర్ కి వచ్చేసరికి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటాయి. ఆ ఎక్స్ట్రాగా 1 ఎందుకు వచ్చిందంటే ఫిబ్రవరి నెలలో 29 డేస్ అనే వస్తాయి. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంతవరకు మనము సాధారణ సంవత్సరము లీప్ సంవత్సరం అని చెప్తున్నాం కదా. మరి ఏ సంవత్సరం అనేది సాధారణ సంవత్సరం అవుతుంది, ఏదనేది లీప్ ఇయర్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2022 అన్నాను. ఈ 2022 అనేది లీప్ ఇయర్ అవుతుందా నార్మల్ ఇయర్ అవుతుందా ఆ విధంగా మనం చూసుకోవాలి. అంటే ఏ విధంగా మనం కనిపెట్టాలి అంటే మనకి ఒక ఇయర్ అనేది లీప్ ఇయర్ అవ్వాలి అంటే అది 4 తో డివైడ్ అవ్వాలి. 4 తో డివైడ్ అయితే అప్పుడు మనకి అది లీప్ ఇయర్ అవుతుంది. మనకి డివిజిబిలిటీ రూల్స్ లో
ఒక నెంబర్ 4 తో డివైడ్ అవ్వాలి అంటే ఏం చెప్పుకున్నాము, లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 1లు 10లు ఉంటాయి కదా, ఆ 1లు 10లు తాలూకా సంఖ్య ఏదైతే ఉందో ఆ నెంబర్ 4 తో డివైడ్ అయితే ఆ మొత్తం నెంబర్ 4 తో డివైడ్ అవుతుందని చెప్పాము. కాబట్టి ఇప్పుడు 2022లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 22 అనేది 4 తో డివైడ్ ఎగ్జాక్ట్ గా అవుతుందా, 4 5 20, 2 మిగిలిపోయింది. 2 మిగిలిపోయిందంటే అర్థం ఏంటి, ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 0 వస్తేనే మనకి అక్కడ ఇచ్చిన నెంబర్ అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 22 అనేది 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వలేదు కాబట్టి 2022 అనేది లీప్ ఇయర్ అవ్వదు, నార్మల్ ఇయర్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 1960 ఉంది. ఈ 1960 లీప్ ఇయర్ అవుతుందా నార్మల్ ఇయర్ అవుతుందా చూద్దాం. ఏం చెప్పాము, లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ చెప్పాలి అంటే 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు. అంటే 60ని 4 తో డివైడ్ చేయాలి. 60 అనేది 4 తో డివైడ్ అవుతుంది. ఎలాగా, 4 15 60, 0 వచ్చింది. 0 వచ్చిందంటే అర్థం అంటే 60 అనేది 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయింది. మరి 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే అక్కడ ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్ అనేది లీప్ ఇయర్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. అంటే 1960 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైతే 4 తో డివైడ్ అవ్వదో అది నార్మల్ ఇయర్, ఎక్కడైతే 4 తో డివైడ్ అవుతుందో అది లీప్ ఇయర్. అదొక పాయింట్ చూసుకుంటే మనం ఇప్పుడు ఎంతవరకు కూడా ఇవన్నీ కూడా 4 తోనే డివైడ్ చేసాం. అంటే 4 తోనే డివైడ్ ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడు మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1800 ఉంది. ఈ 1800 లీప్ ఇయరా నార్మల్ ఇయరా చూడాలి. ఇప్పుడు లీప్ ఇయరా నార్మల్ ఇయరా చూడాలి అంటే 4 తో డివైడ్ చేయాలి అని చెప్పాను. 4 తో డివైడ్ చేయాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు 00 ఉంది. ఒక నెంబర్ 4 తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ లో 0 ఉన్నా కూడా ఆ నెంబర్ మొత్తం 4 తో డివైడ్ అవుతుంది. లేదా లాస్ట్ 2 డిజిట్స్ తాలూకు నెంబర్ ఏదైతే ఉందో అది 4 తో డివైడ్ అయితే ఆ మొత్తం నెంబర్ 4 తో డివైడ్ అవుతుంది. అది మనం బాధ్యత సూత్రంలో చెప్పుకుంటాం. లేదు ఒకవేళ ఇప్పుడు 1800 ఉంది, అది 4 తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 4 4 16 ఏముంటుంది, 2 0 4 5 20 0 4 0 0. అంటే 1800 అనేది 4 తోటి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోయింది. ఎందుకు, 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయింది. మరి 4 తో డివైడ్ అయ్యేటప్పుడు అది లీప్ ఇయర్ అని నేను చెప్పాను, కానీ అది అన్ని సందర్భాల్లో వర్తించదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 0లు ఉన్నాయి కదా, మరి లాస్ట్ 2 డిజిట్స్ 0లు ఉన్నాయి అంటే అది 4 తో డివైడ్ అయింది. అయినా కూడా ఇది మనకి లీప్ ఇయర్ అవ్వదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, వీటిని సెంచరీ ఇయర్స్ అని అంటారు. అంటే ఒక 100 అనేది సెంచరీ కదా, 100 రన్స్ చేస్తే సెంచరీ అంటాం కదా, ఆ విధంగా సెంచరీ ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనకి ఇది 1800 కాబట్టి ఇది కూడా సెంచరీ ఇయర్ అవుతుంది. ఆ సెంచరీ ఇయర్స్ అనేది 4 తో కాకుండా 400 తో డివైడ్ అవ్వాలి. ఆ విధంగా 400 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే ఆ సెంచరీ ఇయర్ ఏదైతే ఉంటుందో అది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు 1800 ఏదైతే ఉందో అది 400 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోతే 18ని 4 తోటి ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయలేము. కాబట్టి 1800 అనేది మనకి లీప్ ఇయర్ అవ్వదు. అంటే ఇదేంటి, నార్మల్ ఇయర్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1600 ఉంది. 1600 ఇక్కడ ఇది సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ కదా, అంటే శతాబ్దపు సంవత్సరము. అంటే 1600, ప్రతి 100 కూడా ఒక సెంచరీ కాబట్టి 1600 కూడా సెంచరీ ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఇటువంటి సెంచరీ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 తో డివైడ్ చేయకుండా 400 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోతాయి. 16 కూడా 4 తో డివైడ్ అవుతుంది. కాబట్టి 1600 ఇయర్ ఏదైతే ఉందో అది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఇంతకు ముందు మనం 4 తో డివైడ్ చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా శతాబ్దేతర సంవత్సరాలకు మాత్రమే. శతాబ్ద సంవత్సరాలకు 4తో కాకుండా 400తో భాగించాలి. ఆ విధంగా మనం ఏది లీప్ సంవత్సరమో ఏది సాధారణ సంవత్సరం ఈజీగా కనిపెట్టవచ్చు. ఇప్పుడు చూస్తే 2100 ఉంది. ఇది సెంచరీ ఇయర్, శతాబ్దపు సంవత్సరము. అప్పుడు మనం ఏం చెయ్యాలి, శతాబ్ద సంవత్సరాలు అన్నిటికీ కూడా 4 తో కాకుండా 400 తో డివైడ్ చేయాలి అని చెప్పాను. కాబట్టి దీన్ని ఇప్పుడు 400 తో డివైడ్ చేస్తే 2 zeros పోతాయి. 21 అనేది 4 తో డివైడ్ అవ్వదు ఎగ్జాక్ట్ గా. కాబట్టి 2100 అనేది మనకి నార్మల్ ఇయర్ అవుతుందే గానీ లీప్ ఇయర్ అవ్వదు, నార్మల్ ఇయర్ మాత్రమే అవుతుంది. ఒకవేళ 2400 ఉంది, ఇది సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్స్ అన్ని కూడా 400 తో డివైడ్ చేయాలి. 2 zeros క్యాన్సిల్. 24 కూడా 4 తో డివైడ్ అవుతుంది. కాబట్టి 2400 అనేది లీప్ ఇయర్ అవుతుంది.
అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒకే ఒక పాయింట్ మనం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. సెంచరీ ఇయర్స్, శతాబ్దపు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటిని 400తో భాగించేటప్పుడు శేషం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా భాగించబడితే శేషం 0 వస్తే అటువంటి శతాబ్దపు సంవత్సరం మనకి లీప్ సంవత్సరం అవుతుంది. ఒకవేళ శేషం 0 రాకపోతే అటువంటి సంవత్సరం మనకి లీప్ సంవత్సరం అవ్వదు. శతాబ్దేతర సంవత్సరాలు అంటే నార్మల్ గా మిగిలినవన్నీ ఉంటాయి కదా, 2022, 1960 అంటే సెంచరీ ఇయర్స్ కాకుండా నాన్ సెంచరీ ఇయర్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ 2052 ఇప్పుడు ఇది ఉంది నాన్ సెంచరీ ఇయర్. మరి నాన్ సెంచరీ శతాబ్దేతర సంవత్సరాలకి 4 తో డివైడ్ చేస్తే చాలు అని చెప్పాను. కాబట్టి 4 తో డివైడ్ చేయాలని లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు. 52 ఉంది, 52 అనేది 4 తో డివైడ్ అవుతుంది. ఎందుకు 4 13 52. కాబట్టి 2052 అనే నెంబర్ మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఆ విధంగా మనము సాధారణ సంవత్సరం ఏది, లీప్ సంవత్సరం ఏదో కనిపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ప్రతి 2 లీప్ సంవత్సరాల మధ్య ఎంత కాలం ఉంటుంది అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు సపోజ్ 2004 ఉంది, లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతాయి. 2008 ఉంది, ఇది కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు, లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతాయి. అంటే 2004, 2008 రెండు కూడా లీప్ ఇయర్స్. ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 2008 లో నుంచి 2004 మైనస్ చేస్తే 4 ఇయర్స్ వస్తుంది. అంటే మనము మామూలుగా ఏమనుకుంటాం, ప్రతి 4 ఇయర్స్ కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. కాబట్టి ప్రతి 2 లీప్ సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 4 సంవత్సరాలు ఉంటాయని అనుకుంటాం. కానీ గరిష్టంగా 4 సంవత్సరాలు కాకుండా ఎక్కువే ఉంటుంది. ఏ విధంగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1796 ఉంది, ఇది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఇది లీప్ ఇయర్ కాదు ఎలా చెప్తాము, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 96 అనేది 4 తో డివైడ్ అవుతుంది. కాబట్టి 1796 లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత 4 ఇయర్స్ ఏంటి 1800. మరి 1800 లీప్ ఇయర్ అవుతుందా అవ్వదా, లీప్ ఇయర్ అవ్వదు అని చెప్పాము. ఎందుకు, ఇది సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ కాబట్టి మనం అప్పుడు 400 తో డివైడ్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం, 400 తో డివైడ్ చేసేటప్పుడు 1800 అనేది డివైడ్ అవ్వదు. కాబట్టి ఇది నార్మల్ ఇయర్ అవుతుంది, లీప్ ఇయర్ అవ్వదు. మరి 1800 తర్వాత ఇంకొక 4 ఇయర్స్ కలిపితే ఏమొస్తుంది, 1804 వస్తుంది. మరి 1804 అనేది లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు, లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతాయి. మరి ఇది కూడా లీప్ ఇయర్. ఇప్పుడు మనం మామూలుగా ఇంతకు ముందు ఏమనుకున్నాం, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది అని అనుకున్నాం. కానీ ఇక్కడ చూసేసరికి శతాబ్దపు సంవత్సరం మధ్యలో వచ్చింది కాబట్టి లీప్ ఇయర్ రావడానికి మనకి 8 ఇయర్స్ టైం పడుతుంది. 1796 నుంచి 1800 కి 4 ఇయర్స్, 1800 నుంచి 1804 కి 4 ఇయర్స్, టోటల్ గా మనకి 8 ఇయర్స్. అంటే మనకి సాధారణంగా 2 లీప్ సంవత్సరాల మధ్యలో 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే అప్పుడు మనకి 8 ఇయర్స్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సేమ్ సపోజ్ ఒకవేళ 1896 ఉంది, 1896 తర్వాత 1900 వస్తుంది. ఇది లీప్ ఇయర్ కాదు, నార్మల్ ఇయర్. ఇది లీప్ ఇయర్. ఎందుకు, లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1904 కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ కూడా చూస్తే డిఫరెన్స్ మధ్యలో ఒక నార్మల్ ఇయర్ వచ్చింది. ఎందుకు, అది సెంచరీ ఇయర్ కాబట్టి 400 తో డివైడ్ అవ్వాలి. మరి 1900 400 తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ కూడా మాక్సిమం 8 ఇయర్స్ అనేది మనకి డిఫరెన్స్ వస్తుంది. అంటే అన్ని వేళలా మనము 4 ఇయర్స్ డిఫరెన్స్ అనుకోవడం తప్పు. ఈ శతాబ్దపు సంవత్సరం మధ్యలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి లీప్ సంవత్సరాల మధ్య గరిష్ట కాలము 8 ఇయర్స్ ఉంటుంది అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకా రిపీటెడ్ గా అడుగుతున్న బిట్లు లాంటివి ఏంటంటే, ఇంకా కరెక్ట్ చూస్తే పోలిన క్యాలెండర్ అంటే ఎగ్జాక్ట్ గా ఒకేలాంటి క్యాలెండర్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతాడు. పోలిన క్యాలెండర్లు మనకి చాలా సింపుల్ గా చాలా ఈజీగా అడిగే టాపిక్ అనమాట. ఎందుకంటే దీని మీద మరీ ఎక్కువ కష్టంగా అడిగే ఛాన్స్ అయితే లేదని అనుకుంటున్నాను. కానీ మనం ప్రతి టాపిక్ కూడా డీటెయిల్ గా తెలుసుకుంటే మనకు అక్కడ బిట్ అనేది మిస్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు పోలిన క్యాలెండర్ల గురించి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2005 ఉంది. ఈ 2005 ఒక క్యాలెండర్ ఉంటుంది. అంటే జనవరిలో ఫిబ్రవరి ఏ రోజు ఏదైతే వచ్చిందో అదే క్యాలెండర్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని అడుగుతాడు. మనకి ఆప్షన్స్ ఏమో రకరకాలుగా ఇస్తాడు. అప్పుడు మనం ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఏం చేయాలి అంటే, మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చే ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ లో మనం 4 తో డివైడ్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఒక్కటి చిన్న లాజిక్ అనేది గుర్తుపెట్టిస్తే మనకి ఇటువంటిది ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. 4 తో డివైడ్ చేసేటప్పుడు మనకి శేషాలు 4 తో డివైడ్ చేసేటప్పుడు ఎన్ని రకాల శేషాలు రావచ్చు, వస్తే 1 రావచ్చు శేషం రిమైండర్, అలాగే వస్తే 2 రావచ్చు, వస్తే 3 రావచ్చు, లేకపోతే 0 రావచ్చు. అంటే మనకు 4 తో డివైడ్ చేసేటప్పుడు 1 2 3 0 అంటే ఈ 4 శేషాలు మాత్రమే వస్తాయి.
కాబట్టి మనకి ఇచ్చిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరాన్ని 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 1 వస్తే 6 ఇయర్స్ ని యాడ్ చేయాలి. ఒకవేళ రిమైండర్ 2 గానీ 3 గానీ వస్తే, ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా 2 గానీ 3 గానీ వస్తే అప్పుడు అక్కడ ఇచ్చిన సంవత్సరానికి మనం 11 ఇయర్స్ ని యాడ్ చేయాలి. ఒకవేళ మనకి 4 తో డివైడ్ చేసేటప్పుడు 0 వస్తే అప్పుడు మనము 28 ఇయర్స్ ని యాడ్ చేయాలి. ఆ విధంగా చూసుకోవాలి. మరి 0 ఎప్పుడు వస్తుంది? లీప్ ఇయర్ లో వస్తుంది. అంటే ఒక లీప్ సంవత్సరం మళ్ళీ అదే క్యాలెండర్ లో రావాలి అంటే 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ లీప్ సంవత్సరం వస్తుంది కదా, అప్పుడు అదే క్యాలెండర్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ రిమైండర్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి అడిగిన బిట్ ఏంటి? 2005 అడిగాడు. 2005 ని 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో దాని ప్రకారంగా చూసుకోవాలి. మనం 4 తో డివైడ్ చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు. అంటే ఇక్కడ 5 ఉంది. 5 ని 4 తో డివైడ్ చేసేటప్పుడు 1 టైం పోతుంది, ఇంకా 1 మిగిలింది. 1 మిగిలింది అంటే రిమైండర్ 1 కదా. ఆ రిమైండర్ 1 వచ్చిందంటే అర్థం ఏంటి? 6 ఇయర్స్ ని యాడ్ చేయాలి. అంటే 2005 కి 6 ఇయర్స్ ని యాడ్ చేసావు అంటే 6 ఇయర్స్ యాడ్ చేసేటప్పుడు ఏమొస్తుంది? 2011 వస్తుంది. అంటే 2005 లో ఏ క్యాలెండర్ అయితే ఉన్నదో సేమ్ అదే క్యాలెండర్ 2011 లో కూడా ఉంటది. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ సపోజ్ 1947 ఉంది. ఈ 1947 అనే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటాడు. సేమ్ అదే క్యాలెండర్, అంటే అదే పోలిన క్యాలెండర్ అని అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ ని 4 తో డివైడ్ చేయాలి. 47 ని 4 తో డివైడ్ చేస్తే మనకి 411 44, అంటే 47 లో 44 అయిపోయింది. ఇంకెంత మిగిలింది మనకి? 3 రిమైండర్ గా మిగిలింది. రిమైండర్ 3 వచ్చిందంటే అర్థం ఏంటి? 11 ని మనం ప్లస్ చేయాలి. 1947 కి 11 ప్లస్ చేస్తే 1958 అనేది అదే క్యాలెండర్ ని పోలి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1988 ఇచ్చాడు. ఈ 1988 అనే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా వస్తుందని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం 4 తో డివైడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ చేస్తే 88 అనేది 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. ఎందుకు? 88 అనేది 4 తోటి 22 టైమ్స్ పోతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా 0 వస్తుంది. మనకి రిమైండర్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి? అంటే అది లీప్ ఇయర్. మళ్ళీ ఇదే లీప్ ఇయర్ మనకి అదే క్యాలెండర్ తో యాజ్ ఇట్ ఈస్ గా కావాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 28 ఇయర్స్ అంటే 28 ని ప్లస్ చేయాలి. 28 ని ప్లస్ చేస్తే 88 6 1 అంటే 2016 లో సేమ్ అదే క్యాలెండర్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనకి పోలిన క్యాలెండర్లకు సంబంధించి ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 1 వస్తే 6 ఇయర్స్ యాడ్ చేయాలి. 2 గానీ 3 గానీ రిమైండర్ వస్తే 11 ఇయర్స్ యాడ్ చేయాలి. 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తే 28 ఇయర్స్ యాడ్ చేయాలి. ఆ ఒక పాయింట్ అనేది చూసుకుంటే మనకి ఇటువంటిది ఏ బిట్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాను చూడండి. January 1, 2007 సండే అయితే January 1, 2008 ఏమవుతుంది అని అంటున్నాడు. అంటే January 1, 2007 ఆ నెక్స్ట్ ఇయర్ January 1 అంటే ఎగ్జాక్ట్ గా మనకు 1 ఇయర్ అనేది చెప్పుకోవాలి. ఇంతకు ముందు మనం చెప్పుకున్న 1 ఇయర్ లో 365 డేస్ అనేవి వస్తాయి. ఆ 365 డేస్ ని 7 తో డివైడ్ చేస్తే ఆడ్ డేస్ అనేది ఓన్లీ 1 వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు నార్మల్ ఇయర్ కి మరి 2007 అనేది నార్మల్ ఇయరే కదా, కాబట్టి నార్మల్ ఇయర్ కాబట్టి +1 చేస్తే సరిపోద్ది డైరెక్ట్ గా. మరి మనం ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు మనకి సండే ఇచ్చాడు. ఆ సండేకి 2007 ఎలాగా నార్మల్ ఇయరే కాబట్టి +1 చేస్తే సరిపోద్ది. ఎందుకు? మనం 365 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది. కాబట్టి ఆడ్ డేస్ అనేది 1 కాబట్టి సండేకి +1 చేస్తే మనకేమొస్తుంది? మండే వస్తుంది. కాబట్టి January 1, 2008 ఏమవుతుందనంటే మండే అవుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూస్తే January 1, 2012 మండే అయితే January 1, 2013 ఏమవుతుంది? ఇక్కడ చూస్తే ఇక్కడ +1 అవుతుందా ఏమవుతుందో చూద్దాం. మనము January 1, 2012 ఏమన్నాడు? మండే అన్నాడు. మనకి నెక్స్ట్ ఇయర్ 2013 లో January 1 ఏమో కావాలి. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే 1 ఇయర్ గ్యాప్ ఉంది. అంటే కరెక్ట్ గా 365 డేస్ అని అనుకోవచ్చు. కానీ మనకి ఇచ్చిన ఇయర్ కూడా మనం ఇప్పుడు కూడా క్యాలెండర్స్ లో ఇచ్చిన ఇయర్ ని చాలా స్పెసిఫిక్ గా చూడాలి. అది లీప్ ఇయర్ అయితే ఒక రకమైన ప్రాసెస్ ఉంటది, నార్మల్ ఇయర్ అయితే ఒక రకమైన ప్రాసెస్ ఉంటది. చిన్న డిఫరెన్స్ అనేది ఉంటది. ఆ డిఫరెన్స్ అనేది మనం కంపల్సరీగా కనిపెట్టాలి. అది కనిపెట్టకపోతే నార్మల్ ఇయర్ లాగే చేసేస్తావు, కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ 2012 ఇచ్చాడు. 2012 ఇచ్చాడు అంటే అది లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు? లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అవుతుంది. మనకి లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అయ్యిందంటే అది లీప్ ఇయర్ అవుతుంది. మరి 2012 జనవరి 1 లీప్ ఇయర్ అయినప్పుడు ఆ 2012లో మనకి 366 రోజులు ఉంటాయి. 366 రోజులు ఉండేటప్పుడు
ఆడ్ డేస్ ఎందుకు ఎన్నని చెప్పాము ఇంతకు ముందు చేసినప్పుడు +2 వచ్చింది. 52 వీక్స్ 2 డేస్ ఎక్స్ట్రాగా వచ్చింది. నార్మల్ ఇయర్ కి అయితే 1 డే ఎక్స్ట్రా వస్తుంది, లీప్ ఇయర్ కి అయితే 2 డేస్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆడేమిచ్చాడు, మండే ఇచ్చాడు. ఆ మండేకి +2 ఆడ్ డేస్ 2 అనేది యాడ్ చేయాలి. మరి మండేకి 2 డేస్ యాడ్ చేస్తే మండే తర్వాత మనకి ట్యూస్డే వెన్స్డే అంటే వెన్స్డే అవుతుంది. January 1, 2013 ఏమవుతుంది అంటే వెన్స్డే అవుతుంది. మనకి January 1, 2013 ఎగ్జాక్ట్ గా వెడ్నెస్డే అవ్వాలనే లేదు. నేను నార్మల్ గా ఊహించి నాకు నచ్చింది నేను ఇచ్చాను. ఒకవేళ ఇది అయ్యి ఉంటే అక్కడ అదేమవుతుందో అన్నాను. అంతేగాని మనకి క్యాలెండర్లో ఒరిజినల్ క్యాలెండర్లో ఈ విధంగా ఉండాలనే రూల్ లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకునేటప్పుడు 2012 జనవరి 1 మండే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చాం కాబట్టి ఒకవేళ 2013లో ఏమవుతుంది అనేది నువ్వు ప్రాసెస్ ప్రకారంగా చేసుకోవాలి. అంతేగాని ఎగ్జాక్ట్ గా ఇదే డే లేదు అంటే ఇదే రోజు అక్కడ నాకు లేదు, చెక్ చేశాను మరి మీరు చెప్పింది రాంగ్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు, ఒకవేళ అయితే అని అర్థం అన్నమాట ఇది. అంతేగాని కంపల్సరీగా అవుతుందని గ్యారంటీ లేదు. ఒకవేళ ఇది అయ్యి ఉంటే ఇది ఏమవుతుందని క్వశ్చన్ అడిగాడు, అప్పుడు మనం ప్రాసెస్ ప్రకారంగా చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ January 1, 1978 అని ఉంది. ఇది మనకి సండే అయ్యిందని అనుకోండి. ఎగ్జాక్ట్ గా అవ్వాలని లేదు, నేను అదే చెప్తున్నాను. ఊహించి మనం ఏదైనా క్వశ్చన్లో ఇవ్వచ్చు. దానికి అనుగుణంగా మనము వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యాలి. ఒక్కొక్కసారి వాడు డైరెక్ట్ గా ఒక డేట్ ఇస్తాడు, అప్పుడు అది ఏ రోజు అవుతుందంటే అప్పుడు మనం ఒరిజినల్ గా క్యాలెండర్ ప్రకారంగా ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజును కనిపెట్టాలి. ఇక్కడ జనవరి 1వ తారీఖు 1978 సండే ఒకవేళ అయితే మనకి ఏమడుగుతాడు, 31వ తారీఖు డిసెంబర్ 1978 సేమ్ అదే డేట్ అదే ఇయర్ డిసెంబర్ 31. దాని అర్థం ఏంటి, లాస్ట్ డే ఏమవుతుంది, అదే సంవత్సరంలో చివరి రోజు ఏమవుతుంది అని అడుగుతాడు. ఇది మనం ఇటువంటి క్వశ్చన్ ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఇచ్చింది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అది చూసుకోవాలి. మనకి లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అయితే లీప్ ఇయర్ కదా. మరి 78 4 తో ఎగ్జాక్ట్ గా 4 1 4 7 లో 4 పోతే 3 ఉంటుంది. 3 పక్కన 8 అంటే 38, 4 9 36 అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. కాబట్టి ఇది నార్మల్ ఇయర్ గానే చెప్పుకోవాలి. మరి నార్మల్ ఇయర్ లో ఫస్ట్ డే అనేది 1 అనుకోండి, ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే. మరి లాస్ట్ డే ఏమవుతుంది, 365 డే కదా అవుతుంది, 365వ రోజు అవుతుంది కదా. ఎందుకు, డిసెంబర్ 31 365వ రోజు అవుతుంది. ఇది సాధారణమైన సంవత్సరం కాబట్టి. ఇప్పుడు మనకి మొదటిది January 1 సండే అయితే ఇది ఏ రోజు అవుతుంది అని అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, డిఫరెన్స్ చూడాలి. ఆడ్ డేస్ అనేది కనిపెట్టాలి కాబట్టి డిఫరెన్స్ చూడాలి. 365 నుంచి 1 తీస్తే ఏమొస్తుంది, 364 వస్తుంది. ఈ 364 7 తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. అంటే మనం ఆడ్ డేస్ చూసుకోవాలి. ఆ ఆడ్ డేస్ ని ఇక్కడ సండేకి మనం యాడ్ చేయాలి. 7 5 35, 1 4, 7 2 14 అంటే 14 తో 4 చేస్తే ఎగ్జాక్ట్ గా 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఆడ్ డేస్ అంతా 0 అంటే ఆ సండేకి 0 యాడ్ చేయాలి. 0 యాడ్ చేయడం అంటే అర్థం ఏంటి, అదే సండే మళ్ళీ ఎక్కడ కూడా వస్తుందని అర్థం చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. January 1వ తారీఖు 1978 సండే అయితే అదే సంవత్సరం చివరి రోజు కూడా ఖచ్చితంగా సండే అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి ఒక సంవత్సరం మొదటి రోజు ఏ రోజు అయితే అవుతుందో అదే రోజు అదే సంవత్సరం లాస్ట్ రోజు కూడా అదే రోజు అవుతుంది. ఎప్పుడు, సాధారణ సంవత్సరం అయినప్పుడు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కూర్చుని కొంచెం సంవత్సరం మార్చి లీప్ సంవత్సరం అడిగితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ January 1, 1960 ఇది మనకి మండే అయ్యిందని అనుకోండి. మండే అయితే సోమవారం అయితే అదే సంవత్సరం డిసెంబర్ 31న ఏ రోజు అవుతుందని అడిగాడు అనుకోండి. అప్పుడు మనకి January 1 అనేది ఫస్ట్ డే కదా. మరి డిసెంబర్ 31 అనేది ఏ రోజు అవుతుంది, 366వ రోజు అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 366వ రోజు అవుతుంది, 365వ రోజు ఎందుకు అవ్వదు, ఇది ఇక్కడ 60 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది. మరి లీప్ ఇయర్ అవుతుంది అంటే అది మనకి 360 డేస్ 366 ఉంటాయి. కాబట్టి డిసెంబర్ 31 ఏదైతే ఉందో అది 366వ రోజు కదా. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ రోజు ఇచ్చాడు, లాస్ట్ రోజు అడుగుతాడు కాబట్టి వాటితో డిఫరెన్స్ చూడాలి. 365 నుంచి 1 మైనస్ చేస్తే డిఫరెన్స్ చేస్తే 365 వస్తుంది. ఆ 365 ని 7 తో డివైడ్ చేస్తే 7 5 35, 1 5, 7 2 14, 1 అంటే ఇక్కడ 1 మిగిలింది. 1 మిగిలిందంటే ఆ మండేకి +1 చెయ్యాలి. ఆడ్ డే ఏమొచ్చింది, 1 వచ్చింది, +1 చెయ్యాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, మండే తర్వాత రోజు ఏమవుతుంది, ట్యూస్డే అవుతుంది.
దీన్ని బట్టి నేను ఒకే ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, కరెక్ట్గా చూడండి. ఒక లీప్ సంవత్సరంలో మొదటి రోజు మండే అయితే అదే లీప్ సంవత్సరంలో ఆఖరి రోజు అంటే December 31st దాని నెక్స్ట్ రోజు వస్తుంది. దానికి ఇక్కడ చూడండి, సాధారణ సంవత్సరం అంటే లీప్ సంవత్సరం కాని సంవత్సరం మొదటి రోజు అంటే January 1st మనకి సండే అయితే అదే ఆఖరి రోజు అంటే డిసెంబర్లో అదే December 31st అంటే లాస్ట్ రోజు, అదే సంవత్సరానికి లాస్ట్ రోజు అదే సండే వస్తుంది, సేమ్ డే వస్తుంది. ఒకే రోజు ఎప్పుడు వస్తుంది? అది సాధారణ సంవత్సరము నార్మల్ ఇయర్ అయినప్పుడు మాత్రం ఒకే రోజు వస్తుంది. మనకు ఒకవేళ అది లీప్ సంవత్సరం అయితే మనకి మొదటి రోజు ఏదైతే ఇచ్చాడో దాని తర్వాత రోజుతో ఎండింగ్ అవుతుంది అనమాట. మనకి సోమవారంతో 1960 సంవత్సరము సోమవారంతో మొదలైంది. ఏ రోజుతో ఎండ్ అయ్యింది? December 31st రోజు ఏ రోజుతో ఎండ్ అయిందంటే ట్యూస్డేతో ఎండ్ అయింది. అలా కాకుండా 1978 January 1 సండేతో మొదలైతే 1978 December 31 కూడా సండేతోనే మొదలవుతుంది. అంటే సాధారణ సంవత్సరం అయితే మనకి ఒకే రోజు వస్తుంది, ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అంటే January 1 December 31 ఒకే రోజు వస్తుంది. అదే మనకి లీప్ సంవత్సరం అయితే January 1 రోజు ఏదైతే వస్తుందో దాని తర్వాత రోజుతో ఎండ్ అవుతుంది అనమాట. December 31 దాని తర్వాత రోజు మండే తర్వాత రోజు ఏంటి? ట్యూస్డేతో ఎండ్ అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకా మనము దశాబ్దము నెక్స్ట్ వాటికి సంబంధించి 100 years కి 200 years కి 300 years కి 400 years కి మనము ఆడ్ డేస్ అనేవి కనిపెడితే అది చాలా ముఖ్యం అనమాట. ఆ ఆడ్ డేస్ అనేవి కనిపెడితే మనకి ఏ సంవత్సరం ఇచ్చినా, సపోజ్ 1950 ఆగస్టు 25 అని అన్నాం అనుకోండి, 1950 ఆగస్టు 25వ తారీఖు ఏ రోజు పడుతుంది అంటే మన క్యాలెండర్ ప్రకారంగా ఒరిజినల్ గా మనకి ఆగస్టు 25వ తారీఖు ఏ రోజో కనుక్కోవాలి అంటే 1950 ఆగస్టు 25వ తారీఖున ఏ రోజో తెలుసుకోవాలంటే ఆడ్ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఆడ్ గురించి కూడా చూద్దాం. చూస్తే మనకి 100 సంవత్సరాల్లో విషప రోజులు అంటే ఆడ్ డేస్ ఎన్ని వస్తాయో చూద్దాం. అంటే మనకి 100 years లో కరెక్ట్ గా చూస్తే ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉంటాయి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో చూడాలి. 100 days లో by 4 చేస్తే 25 వస్తుంది. అంటే 25 లీప్ ఇయర్స్ ఉంటాయని అనుకోవచ్చు, కానీ 25 ఉండవు. ఎందుకు ఉండవు? 100 year ఏదైతే ఉందో 100వ సంవత్సరం ఉంది కదా, ఆ 100వ సంవత్సరం కూడా లీప్ సంవత్సరం కాదు. ఎందుకు? మనం చెప్పాం సెంచరీ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అది 400తో డివైడ్ అవ్వాలి అని అన్నాం. మరి 100 400తో డివైడ్ అవ్వదు, కాబట్టి 24 లీప్ సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, మిగిలిన 76 కూడా నార్మల్ ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే మనం ఈ 100 years కి ఆడ్ డేస్ కనుక్కుంటున్నాం కాబట్టి 76 నార్మల్ ఇయర్స్ సాధారణ సంవత్సరాలకి ప్రతి ఒక్క సాధారణ సంవత్సరానికి ఒక రోజు ఆడ్ డేగా వస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. 365 రోజులు కాబట్టి మనం 7 తో డివైడ్ చేస్తే ఒకే ఒక రోజు ఆడ్ డేగా మిగులుతుంది. కాబట్టి 76 సాధారణ సంవత్సరాలకి 76 ఆడ్ డేస్ వస్తున్నాయి. మరి ఆడ్ డేస్ అంటే అర్థం ఏంటి? 7 తో డివైడ్ చేస్తే లాస్ట్ లో మిగిలేదే కదా మనకు ఆడ్ డే. మరి ఇప్పుడు 76 ని 7 తో డివైడ్ చేస్తే 7 10 70 ఇంకా 6 మిగిలింది, కాబట్టి 6 ఆడ్ డేస్ వచ్చాయి. ఎక్కడి వరకు? 76 నార్మల్ ఇయర్స్ కి. నెక్స్ట్ ఇప్పుడు 24 లీప్ ఇయర్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 లీప్ ఇయర్స్ అన్నాము అంటే దాని అర్థం ఏంటి? 24 మనకి నార్మల్ ఇయర్ లాగే 24 వస్తాయి. అలాగే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఎక్స్ట్రాగా ప్రతి సంవత్సరానికి ఒక రోజు వస్తుంది. మరి ఎక్స్ట్రాగా వస్తుందంటే అప్పుడు ఏమవుతుంది? ఇంకొక 24 కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు అర్థమైందా లేదా? ఇప్పుడు 24 అనేది నార్మల్ ఇయర్స్ అని అనుకోండి, అప్పుడు 24 ఆడ్ డేస్ వస్తాయి. అలాగే ఇది లీప్ ఇయర్ కాబట్టి ప్రతి సాధారణ సంవత్సరం కంటే లీప్ సంవత్సరంలో ఒక రోజు ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి 24 లీప్ ఇయర్లకి 24 ఆడ్ డేస్ వస్తాయి. అప్పుడు మొత్తం ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని విడివిడిగా కూడా నువ్వు ఆడ్ డేస్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు 7 తో డివైడ్ చేస్తే ఇక్కడ 3 వస్తుంది, దీన్ని కూడా 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. 3 + 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 ఆడ్ డేస్ వస్తాయి. మరి ఇక్కడ 100 years లో 6 ఆడ్ డేస్ ఎక్కడ వచ్చాయి? ఇక్కడ 6 వచ్చాయి. 6 6 ఎంత? 12. అంటే టోటల్ గా 100 years లో 12 ఆడ్ డేస్ వచ్చాయి. ఎందుకు? 76 నార్మల్ ఇయర్స్ వల్ల 6 ఆడ్ డేస్ వచ్చాయి, 24 లీప్ ఇయర్స్ వల్ల 6 ఆడ్ డేస్ వచ్చాయి. మరి టోటల్ గా 12 ఆడ్ డేస్ అయ్యాయి. ఆ 12 ఆడ్ డేస్ అంటే 7 కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి దీన్ని కూడా మనం 7 తో డివైడ్ చేస్తే 7 1 7 5 మిగిలింది. అంటే దాని అర్థం ఏంటి? 100 years లో మనకి 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. 100 years లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి. అది ఒకటి ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు 200 years లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 200 ని 100 years గా విడదీసుకోవచ్చు. అవునా కాదా? ఫస్ట్ 100 years కి 5 ఆడ్ డేస్ వస్తాయి, సెకండ్ 100 years కూడా 5 ఆడ్ డేస్ వస్తాయి. 5 5 ఎంత? 10 ఆడ్ డేస్ అవుతాయి. ఎప్పుడు? 200 years కి
10 ఆడ్ డేస్ వచ్చాయి. 10 ఆడ్ డేస్ వచ్చాయి కదా, మరి ఆడ్ డేస్ అంటే 7 తో డివైడ్ చేయాలి కదా. 7 తో డివైడ్ చేస్తే 7 1 7 3 వచ్చింది. అంటే 200 ఇయర్స్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు 300 చూద్దాం. 300 ఏ విధంగా చేయొచ్చు? 300 లో 100 ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 100 100 100. మరి ఫస్ట్ 100 లో 5 ఆడ్ డేస్, సెకండ్ 100 లో 5 ఆడ్ డేస్, థర్డ్ 100 లో కూడా 5 ఆడ్ డేస్. ఆ విధంగా టోటల్ గా 300 కి 5 5 5 ఎంత అవుతుంది? 15 ఆడ్ డేస్ అవుతుంది. కానీ ఆడ్ డేస్ అనేది మనకి 7 లోపే ఉండాలి. 7 తో డివైడ్ చేసాక మిగిలిందే మనకి ఆడ్ డేస్ అవుతుంది. మరి 15 ని 7 తో డివైడ్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? 7 2 14 అయిపోగా లాస్ట్ లో 1 మిగులుతుంది. 1 మిగులుతుంది కాబట్టి మనకి 300 ఇయర్స్ లో ఎన్ని ఉంటాయంటే 1 ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం ఏ డేట్ తాలూకా రోజు కనుక్కోవాలన్నా కూడా ఇవి మనకి యూజ్ అవుతాయి. అందుకనే నేను చెప్తున్నాను. లాస్ట్ ఇంకొకటి కనుక్కున్నాం 400 ఇయర్స్ కి. 400 ఇయర్స్ అంటే అర్థం ఏంటి? 400 లో 100 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ప్రతి 100 కి 5 ఆడ్ డేస్ కాబట్టి 5 5 5 5. ఆ విధంగా టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 20 వచ్చింది. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 100 ఇయర్స్ అనేది ఈ 100వ సంవత్సరం అనేది లీప్ సంవత్సరం కాదు. 200 ఇయర్ కూడా లీప్ సంవత్సరం కాదు. 300 ఇయర్ కూడా లీప్ సంవత్సరం కాదు. కానీ 400 ఇయర్ అనేది లీప్ సంవత్సరం. ఎందుకు? మనకి సెంచరీ ఇయర్స్, శతాబ్దపు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటిని 400 తో డివైడ్ చేసేటప్పుడు డివైడ్ అయితే అది లీప్ ఇయర్. మరి 400 అనేది 400 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది 1 టైం కాబట్టి. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ట్రాగా 1 ఇయర్ వస్తుందా లేదా? 400 కూడా ఎక్స్ట్రాగా 1 ఇయర్ వస్తుంది. కాబట్టి ఆ 1 యాడ్ చేస్తే 21 అవుతుంది. మరి 21 అయిందంటే దీన్ని ఆడ్ డేస్ గా మార్చుకుంటే 7 తో డివైడ్ చేస్తే 7 3 21 అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయింది. అంటే 400 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 0 ఉంటాయి. ఇక్కడ 1 ఎందుకు వచ్చిందో అర్థమయ్యే ఉంటది. 400 ఇయర్స్ ని 100 ఇయర్స్ గా 4 టైమ్స్ విడదీసుకున్నాను. 5 5 5 5. అప్పుడు టోటల్ గా 20 అవుతుంది. కానీ 400 అంటే 400వ సంవత్సరం కూడా మనకి లీప్ సంవత్సరమే కాబట్టి ఒక రోజు యాడింగ్ అవ్వాలి. కాబట్టి 20 + 1 21 అయింది. అంటే ఆడ్ డేస్ అప్పుడు 0 అవుతాయి. ఎందుకు? 21 ఎగ్జాక్ట్ గా 7 తో డివైడ్ అవుతుంది. కాబట్టి 400 లో మనకి 0 ఆడ్ డేస్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ 500 అన్నాడు అనుకోండి, ఇక మీద చాలా ఈజీ. మరి ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. అందులో నీకు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు 500 ఉంది. 500 ఎలా డివైడ్ చేయొచ్చు? 400 100 గా డివైడ్ చేయొచ్చు. 400 లో ఆడ్ డేస్ 0 ఉన్నాయి. 100 లో ఆడ్ డేస్ 5 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 0 ఇది 5. టోటల్ గా 500 కి ఆడ్ డేస్ ఎన్ని వస్తాయంటే 0 + 5 ఆడ్ డేస్ వస్తాయని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చూద్దాం. ఇంకా దీని మీద ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. నెక్స్ట్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1700 సంవత్సరాలలో మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయని అడుగుతాడు. మనం ఇవి మాత్రమే నేర్చుకున్నాం. మరి దాని ప్రకారం ఈ 4 ప్రకారంగా కూడా మనం 1700 అడిగినా, 2000 అడిగినా, 2500 అడిగినా, ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇవి అంటే విడదీసుకోవాలి. 1700 ఏ విధంగా విడదీసుకోవాలి? 1600 100గా విడదీసుకోవాలి. 1600 అనేది 400 తాలూకా గుణిజమే కదా. అంటే 400కి 0 ఆడ్ డేస్ వచ్చాయంటే 400 సంవత్సరాలకి 1600 సంవత్సరాలకు కూడా 0 వస్తాయి. కాబట్టి 1600 సంవత్సరాల వరకు 0 ఆడ్ డేస్. మరి 100 ఇయర్స్ కి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 5 వచ్చాయి. కాబట్టి టోటల్ గా 0 + 5 5. అంటే 1700 సంవత్సరాలకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. ఆ విధంగా చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2500 అని అన్నాడు అనుకోండి. అప్పుడు దీన్ని ఏ విధంగా విడదీయాలి? 2000 + 500. 2000 అనేది 400 తాలూకా మల్టిపుల్. కాబట్టి 400కి 0 ఆడ్ డేస్ కాబట్టి 2000 కూడా 0 ఆడ్ డేస్. ఆ విధంగా ఉంచండి. ఇప్పుడు 500 అనేది మనం నేర్చుకోలేదు. అప్పుడు ఎలా మార్చాలి? దీన్ని 400 100 గా మార్చాలి. 400 అనేది 0 కాబట్టి 0, 100కి 5 కాబట్టి 5. అప్పుడు ఏమొచ్చింది? 2500 కూడా 0 0 5. టోటల్ గా ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఆ విధంగా మనం ఏ శతాబ్దపు సంవత్సరం అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఆడ్ డేస్ అనేవి ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక డేట్ కనుక్కునేటప్పుడు రిమైండర్ ఆడ్ డే అనేది 0 వచ్చింది అనుకోండి, అది ఏ రోజు అవుతుంది అంటే సండే అవుతుంది. 1 వస్తే మండే అవుతుంది. 2 వస్తే అంటే ఆడ్ డేస్ అంటే రిమైండర్ అనేది 2గా వచ్చింది అనుకోండి, ఆడ్ డేస్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ట్యూస్డే అవుతుంది. 3 వస్తే వెన్స్డే, 4 వస్తే థర్స్డే గురువారం, 5 వస్తే ఫ్రైడే శుక్రవారం, 6 వస్తే సాటర్డే శనివారం.
మళ్ళీ 7 మళ్ళీ రాదు. ఎందుకు రాదు? 7 తో డివైడ్ చేస్తే 7 మళ్ళీ 0 వస్తుంది కాబట్టి సండే తోటి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెక్ట్ గా చూస్తే మనకి క్వశ్చన్ ఇంకొక విధంగా ఏ విధంగా అడుగుతాడంటే చాలా డిఫికల్ట్ లాగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ. ఒకసారి చూస్తే మనకి శతాబ్దపు సంవత్సరం ఏ రోజులతో అంతమగును అంటే ఫస్ట్ 100 years లో 5 ఉన్నదంటే అక్కడ 5 అంటే ఏంటి? ఆడ్ డేస్ అనేది చెప్పాం కదా. మరి 5 అంటే ఏంటి? శుక్రవారం. అంటే ఒక శతాబ్దం అనేది శుక్రవారంతో ఎండింగ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ 200 years కి 3 వచ్చింది. 3 వచ్చిందంటే అర్థం ఏంటి? 3 అనేది అక్కడ వెడ్నెస్డే అంటే బుధవారంతో ఎండింగ్ అవ్వచ్చు. అంటే ఆ శతాబ్దంలో లాస్ట్ రోజు డిసెంబర్ 31 ఉంది కదా, ఆ రోజు శుక్రవారం అయినా రావచ్చు, బుధవారం అయినా రావచ్చు. 300 సంవత్సరాలకి 1 కాబట్టి దాని అర్థం ఏంటి? 300 సంవత్సరాలకు 1 కాబట్టి 1 ఎక్కడ ఉంది? మండే అంటే సోమవారం అయినా అవ్వచ్చు, లేదా 400కి 0 కాబట్టి సండే అంటే ఆదివారం అయినా అవ్వచ్చు. అంటే శతాబ్దపు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లాస్ట్ రోజు అంటే డిసెంబర్ 31 రోజు అయితే శుక్రవారం, బుధవారం, సోమవారం, ఆదివారం ఈ 4 వారాలు మాత్రమే అవ్వాలి. ఇంతకు మించి మిగిలినవి ఏమున్నాయి మనకి? ఆది, సోమ, మంగళవారం, గురు, శని ఈ 3 రోజులు మాత్రం శతాబ్దం తాలూకా చివరి రోజు ఖచ్చితంగా అవ్వదు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి ఒక డేట్ అనేది ఇస్తాడు. ఆ డేట్ ఏ రోజు అవుతుంది అని అడుగుతాడు. మనం ఎంతవరకు ఏవైతే ఆడ్ డేస్ సంబంధించి చెప్పుకున్నామో ఆ రూల్స్ ప్రకారంగా మనం చేస్తే చాలా ఈజీగా వస్తుంది. చూసిన వెంటనే కొంచెం ఎక్కువ టైం పెట్టినట్టు అనిపించినా కొంచెం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. అంతేగాని మామూలుగా అయితే చాలా వీడియోస్ లో ప్రతిదానికి మంత్ కి అంటే నెలకు ఒక కోడ్, సంవత్సరానికి ఒక కోడ్, అది లీప్ సంవత్సరం అయితే ఒకలాగా రకరకాలుగా చాలా కన్ఫ్యూజన్ చేసేటట్టు ఉంటది. అది మనం మ్యాక్సిమం మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారంగా మనం నేర్చుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ఆగస్టు 15, 1947 ఏ రోజు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏ రోజు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఇటువంటిది ఒక డేట్ ఇచ్చి అది ఏ రోజు అవుతుంది అని అడిగేటప్పుడు మనకేమన్నాడు? ఫస్ట్ మనకేది కావాలి? 15/8/1947 కావాలి. అంటే ఇది మనకి 1947 సంవత్సరం అనేది కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు? డిసెంబర్ 31 అని అడగలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? 1946 వరకు కంప్లీట్ అయిపోయిన ఉంటాయి కదా, అవి చూద్దాం. అంటే 1946 వరకు కంప్లీట్ అయిపోయే సంవత్సరాలు. దీని సంగతి అంటే 1947 గురించి తర్వాత చూద్దాం. ముందు 1946 చూస్తే దీన్ని ఏ విధంగా విడదీయాలి? 1946 అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆడ్ డేస్ గాని చెప్పుకుంటేనే చాలా ఈజీ. ఈ 1900 మళ్ళీ మనం ఏ విధంగా విడదీసుకోవాలి? 1600, 300. ఇప్పుడు చూస్తే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం 100 years కి 5 ఆడ్ డేస్, 200 years కి 3 ఆడ్ డేస్, 300 years కి 1 ఆడ్ డే, 400 years కి 0 ఆడ్ డేస్. ఈ పాయింట్ అనేది నీకు గుర్తుంటే చాలు. ఏ డేట్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. 1600 400కి 0 కాబట్టి 1600 కూడా 0 అని చెప్పుకోవాలి. ఎందుకు? 1600 అనేది 4 తో డివైడ్ అవుతుంది. 300కి ఎన్ని? 1 ఆడ్ డే. నెక్స్ట్ ఇప్పుడు 46 యాక్చువల్గా 46కి 46 ఆడ్ డేస్ ఉంటాయి కదా. అంటే 46 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనము 7 తో డివైడ్ చేస్తే 7 6 42 4 వచ్చింది. అక్కడతో అయిపోలేదు. ఇందులో మనకి లీప్ సంవత్సరాలు ఉన్నాయా లేదా? ఖచ్చితంగా ఉంటాయి. 46ని 4 తో డివైడ్ చేస్తే అందులో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చాయో తెలుస్తుంది. 46ని 4 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 11 44 అంటే 44 వరకే డివైడ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రాగా 11 రోజులు కూడా వస్తుంది. 11 రోజులు వస్తుందంటే అర్థం ఏంటి? దాన్ని మళ్ళీ ఆడ్ డేస్ గా మారిస్తే 7 తో డివైడ్ చేస్తే 4 మిగులుతుంది. అంటే 46 వల్ల ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, అంటే టోటల్ గా 8 వచ్చింది. మళ్ళీ 8 ని కూడా మళ్ళీ ఆడ్ డేస్ గా మార్చుకోవాలి, 1 వస్తుంది. ఆ విధంగా పూర్తిగా మనం ఆడ్ డేస్ గా మార్చుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు మనకి 1946 వరకు ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? ఈ 1900 వల్ల ఓన్లీ 1 ఆడ్ డే వచ్చింది. 46 వల్ల కూడా 1 ఆడ్ డే మాత్రం వచ్చింది. 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అది అలా ఉంచండి. ఎక్కడి వరకు? 1946 వరకు. 47 నుంచి చూడాలి. 47 లో మనకి ఏమేమి ఉంటాయి? 47 లోకి వచ్చేసరికి జనవరి ఉంటుంది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, నెక్స్ట్ జూలై, ఆగస్టు. మనకి మొత్తం అక్కర్లేదు. ఆగస్టు ఎక్కడి వరకు కావాలి? 15 వరకే కావాలి. కాబట్టి ఆగస్టు 15 వరకే చూద్దాం. మనకి జనవరిలో ఆడ్ డేస్ అన్ని ఉంటాయి. ఇంతకు ముందు ఏ నెలకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చెప్పుకున్నాం ఆ రోజులు బట్టి. జనవరిలో 31 రోజులు ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్. ఫిబ్రవరిలో ఇక్కడ మనకు వచ్చేసరికి కొంచెం ఆలోచించాలి.
అది అక్కడ అడిగిన సంవత్సరము లీప్ సంవత్సరం అయితే ఆడ్ డే అనేది 1 వస్తుంది. ఇక్కడ 47 అనేది మనం ఇప్పుడు రాస్తున్నదంతా 47కే కదా, 46 వరకు మనం కంప్లీట్ చేస్తాం, 47కి ఇప్పుడు రాస్తున్నాం. ఫిబ్రవరి 1947 అనేది నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరికి 0, మార్చికి 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలైకి 3, ఆగస్ట్కి 15 కాబట్టి 15 మనం ఆడ్ డేస్ గా మార్చుకుంటే 7 తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు ఈ ఆడ్ డేస్ అన్ని కూడా కరెక్ట్ గా చూస్తే మనకి 7 తో కట్ అయ్యేవన్నీ డివైడ్ పక్కకు తోసివచ్చు, పక్కకు పడివచ్చు. ఎందుకంటే మనం 7 తోనే డివైడ్ చేయాలి కాబట్టి 7 ఎక్కడెక్కడైతే ప్లస్ చేసినప్పుడు కట్ అవుతుందో కట్ చేసేవచ్చు. 3, 2, 5, 2 అంటే 7 వచ్చింది కాబట్టి దాన్ని మనం పక్కకు తీసేవచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 3, 3, 6, 1, 7 అంటే ఇవి కూడా కట్ చేసేవచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో అంటే ఇక్కడ ఒక్క 3 మాత్రం వచ్చింది. అంటే 1947లో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి అంటే 3 వచ్చాయి. 46 వరకు ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. కాబట్టి 3 + 2 ఏమైంది, 5 అయింది. మనకి ఫైనల్ రిజల్ట్ తాలూకు ఆడ్ డే ఎంత వచ్చింది, 5 వచ్చింది. 5 వచ్చిందంటే అర్థం ఏంటి, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. 0 అంటే మనకి ఆడ్ డేస్ 0 వస్తే సండే, 2 వస్తే మండే, 3 వస్తే ట్యూస్డే, 4 వస్తే వెన్స్డే, 0 వస్తే మనకి సండే, 2 వస్తే మండే, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెన్స్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే అని చెప్పాం. మరి మనకి ఇక్కడ 5 వచ్చింది. 5 వచ్చిందంటే అర్థం ఏంటి, ఫ్రైడే కదా. ఆ విధంగా మనకి ఆగస్టు 15, 1947 ఫ్రైడే అవుతుంది. అంటే మనకి స్వాతంత్రం ఏ రోజున వచ్చిందంటే 1947 ఆగస్టు 15. ఆ రోజు ఏ రోజునంటే ఏ వారం అంటే శుక్రవారంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది అర్థమైందా లేదనేది ఇక్కడ కూడా మనం ఇదే స్టెప్స్ ని అప్లై చేస్తే చాలా ఈజీ. కొంచెం టైం పట్టినట్టు అనిపించినా కూడా మనం ఏ కోడ్లు కానీ ఏవి కూడా గుర్తుపట్టుకోక్కర్లేకుండా కేవలం ఆడ్ డేస్ ప్రకారంగా మాత్రమే చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి, జనవరి 26, 1950 ఏ రోజుని అడిగాడు. అంటే ఈ 1950వ సంవత్సరం మనకు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కంప్లీట్ అయ్యేది అంతవరకు 1949 వరకు కంప్లీట్ అయిపోయింది. 1950 గురించి తర్వాత చూద్దాం. ఈ 1949ని మనం శతాబ్ద సంవత్సరాలు ఉన్నాయి కదా వాటిగా మార్చుకోవాలి. అంటే 1949, 1900 మళ్ళీ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అన్నాను, 1600, 300. 1600కి 400కి ఆడ్ డేస్ 0 కాబట్టి 1600 కూడా 0 ఆడ్ డేస్, 300కి ఆడ్ డేస్ 1, 300కి 1. ఇప్పుడు 49 చూడాలి. 49కి 49 ఆడ్ డేస్ వస్తాయి. అలాగే అందులో ఎన్ని సంవత్సరాలు లీప్ సంవత్సరాలు ఎక్స్ట్రాగా వస్తాయి కదా. ఇప్పుడు 49ని 4 తో డివైడ్ చేస్తే అందులో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయో తెలుస్తుంది. 4 12 48 అంటే 48 వరకు కట్ అయింది. అంటే అందులో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి, 12 ఉన్నాయి. అంటే 12 రోజులు ఎక్స్ట్రాగా వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 49 కూడా మనం ఆడ్ డేస్ గా మార్చుకుంటే 49 ఎగ్జాక్ట్ గా 7 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆడ్ డేస్ 0. నెక్స్ట్ 12ని 7 తో డివైడ్ చేస్తే ఆడ్ డేస్ ఏమో 5 వస్తాయి. ఈ విధంగా మనం 1949 వరకు ఆడ్ డేస్ అన్ని రాసుకోవాలి. 0, 1, 0, 5 టోటల్ గా 6 ఆడ్ డేస్ వచ్చాయి. ఎక్కడి వరకు మనకి 1949 వరకు. మనకి కావాల్సిన 1950 జనవరి 26 కావాలి. మొదటి నెల 26 కాబట్టి 26 అనేది మొదట తీసుకోవాలి. ఈ 26ని ఆడ్ డేస్ గా మార్చుకోవాలి. 7 3 21, 26లో 21 పోతే 5 ఉంటది. అంటే 1950కి సంబంధించి 5 ఆడ్ డేస్ వచ్చాయి. 49 వరకు ఎన్ని వచ్చాయంటే 6 వచ్చాయి. టోటల్ గా 5, 6 ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఆ 11 కూడా మనం ఆడ్ డేస్ గా మార్చుకుంటే 7 తో డివైడ్ చేస్తే ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. 4 మిగులుతుందంటే అదే రోజు చూడండి, 0 సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే, 4 ఏమో థర్స్డే అంటే గురువారం వచ్చింది. కాబట్టి 4 అంటే మనకి రిపబ్లిక్ డే 1950 జనవరి 26 ఏ రోజు వచ్చిందంటే ఏ వారం పడిందంటే థర్స్డే, గురువారం పడింది. ఆ విధంగా మనం కేవలం ఆడ్ డేస్ ఏవైతే ఇవి ఉన్నాయో వీటి ప్రకారంగా ఇందులో కూడా మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకర్లేదు. 100 అనేది 5, 200 ఇయర్స్కి 100కి 5, ఇంకొక 100కి 5, 5, 5, 10 అవుతుంది. 10 అవుతుందంటే మనకి 10 అనేది ఆడ్గా ఉండకూడదు, ఆడ్ నెంబర్గా ఉండకూడదు. 7 తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 300 కావాలి అంటే 5, 5, 5 15 అవుతుంది. 15 మళ్ళీ 7 తో డివైడ్ చేస్తే 1 మిగులుతుంది. మరి 400 కావాలంటే 4 5 20 అయ్యింది. కానీ 400 కూడా మనకి లీప్ సంవత్సరం కాబట్టి 21 అయింది. 21 7 తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. ఆ విధంగా ఈ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఏ డేట్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఇంకొక 2 బిట్లు కూడా వీటికి సంబంధించి చూద్దాం. నెక్స్ట్ ఈ సంవత్సరం 2025లో జనవరి 26 ఏ రోజు పడుతుంది, ఆగస్ట్ 15 ఏ రోజు పడుతుందో చూద్దాము. సేమ్ ఇంతకు ముందు చెప్పుకున్న ప్రాసెస్ ఏవైతే శతాబ్దపు సంవత్సరాలు చెప్పుకున్నా వాటి ప్రకారంగా చేయాలి. ఫస్ట్
2025 అనేది ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు, కాబట్టి మనకు కంప్లీట్ అయిన సంవత్సరాలు ఎన్ని 2024 వరకు కంప్లీట్ అయింది. మరి 2024 వరకు మనకు కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని మనం విడదీసుకోవాలి. ఎలాగా 2000 గా విడదీసుకోవాలి, 24 గా విడదీసుకోవాలి. 2000 అనేది 2000 కి ఆడ్ డేస్ ఎన్నో చూడాలి. 2000 ఇందాక 400 కి ఆడ్ డేస్ కేవలం 0 అని చెప్పాను. 400 కి 0 అని చెప్పి, మరి 400 తలకు మల్టిపులే కదా 2000, కాబట్టి 2000 కూడా ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 0 ఉంటాయి. 24కి వచ్చేసరికి 24 ఇయర్స్ కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఆడ్ డే ఉంటుంది కాబట్టి 24, అందులో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఎక్స్ట్రాగా వస్తాయి. ఇప్పుడు 24ని 4 తో డివైడ్ చేస్తే ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయో తెలుస్తుంది. 24ని 4 తో చేస్తే 6 వస్తుంది. ఎందుకు 4 6 24 కాబట్టి, అంటే 6 లీప్ ఇయర్స్ వచ్చాయి కాబట్టి ఎక్స్ట్రాగా 6 డేస్ కూడా వస్తాయి. ఇప్పుడు వీటి తరకు ఆడ్ డేస్ చూద్దాం. 24ని 7 తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. ఎందుకు మనకి 7 3 21, ఇంకా 3 మిగిలింది, ఆడ్ డేస్ 3. నెక్స్ట్ 6ని 7 తో ఎలాగ డివైడ్ చేయలేం కాబట్టి ఆడ్ డేస్ 6. ఇప్పుడు వీటి తలకు ఆడ్ డేస్ అన్ని చూద్దాం. 3 6 ఎంత 9 మళ్ళీ ఆడ్ డేస్ గా మారిస్తే 7 తో డివైడ్ చేస్తే 2 మిగులుతుంది, అంటే 2 అనేది వచ్చింది. ఎంతవరకు 2024 వరకు మనకి ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయంటే 2 వచ్చాయి. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, ఆగస్ట్ 15 వరకు కావాలి. 2025 లో ఆగస్ట్ 15 వరకు మనకు కావాలి. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 15 వరకే కావాలి. ఇప్పుడు చూడాలి, జనవరికి 3 ఆడ్ డేస్, ఫిబ్రవరికి ఇది లీప్ ఇయర్ అయితే మనకి 1 ఆడ్ డే వస్తుంది, లీప్ ఇయర్ కాకపోతే 0 వస్తుంది. ఎందుకు 28 ఉంటాయి కాబట్టి. 2025 లీప్ ఇయర్ కాదు కాబట్టి 0. మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్టు 15 అన్నాడు. 15 వరకు అడిగాడు కాబట్టి 15 తీసుకున్నాం. 15 ఆడ్ డేస్ గా మారిస్తే 7 తో డివైడ్ చేస్తే 7 2 14, 1 మాత్రం మిగులుతుంది. ఇప్పుడు 7 తో ఏవేవైతే పోతాయో, అంటే ఏవేవైతే కలిపితే 7 అవుతుందో వాటన్నిటిని మనం పక్కన పెట్టొచ్చు. 3 3 6 1 అంటే 7 అయ్యింది. నెక్స్ట్ 3 2 2 2 2 4 + 3 7. ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఒక 3 మాత్రం మిగిలింది. ఇక్కడ 2025కి వచ్చేసరికి 3 మిగిలింది. 2024 వరకు మనం ఆల్రెడీ చేసాం. ఎంత చేసామంటే 2 చేసాం. అంటే టోటల్ గా 2 + 3 5 ఆడ్ డేస్ వచ్చాయి. మరి 5 ఆడ్ డేస్ వచ్చాయంటే అర్థం ఏంటి, 0 వస్తే సండే అని, 1 వస్తే మండే అని, 2 వస్తే ట్యూస్డే అని, 3 వస్తే వెన్స్డే అని, 4 వస్తే థర్స్డే అని, 5 వస్తే ఫ్రైడే అని చెప్పాం. అంటే 2025 ఆగస్ట్ 15 మనకి శుక్రవారం పడిందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ జనవరి 26 రిపబ్లిక్ డే 2025 ఈ సంవత్సరం ఎప్పుడు పడిందో చూద్దాం. సేమ్ అదే ప్రాసెస్. 2025 ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 2024 వరకే తీసుకోవాలి. ఆల్రెడీ 2024 వరకు ఆడ్ డేస్ చేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. కాబట్టి 2024 వరకు ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయంటే 2 వచ్చాయి. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు 2025కి వస్తే జనవరి నెల మొదటి నెల కాబట్టి జనవరి ఒక్క దాంట్లోనే 26 చూడాలి. ఎందుకు 26 వరకే ఇచ్చాడు. మరి దీన్ని ఆడ్ డేస్ గా మారిస్తే 7 3 21, 26 లో 21 పోతే 5 ఉంటుంది. 2 5 ఎంత 7, అంటే ఆడ్ డేస్ మొత్తం కలిపి 7 వచ్చింది. మరి 7 ఆడ్ డేస్ గా మారిస్తే 7 తో డివైడ్ చేస్తే 0 కదా వస్తుంది. మరి 0 ఆడ్ డే గా వచ్చిందంటే దాని అర్థం ఏంటి, రిపబ్లిక్ డే అనేది మనకి 0 వచ్చిందంటే సండే పడిందని అర్థం చేసుకోవచ్చు. మరి 2025లో రిపబ్లిక్ డే ఏ రోజు పడిందంటే ఆదివారం, సండే పడింది. ఈ విధంగా వాడు ఏ డేట్ కి సంబంధించి అడిగినా కూడా మనకి శతాబ్దపు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనము కన్వర్ట్ చేసుకుంటే మనం చాలా ఈజీగా ఏ డేట్ అడిగినా, ఏ రోజు గురించి అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మోడల్ క్వశ్చన్ చూస్తే 2023 మేలో గురువారాలు వచ్చి తేదీలో అన్నాడు. అంటే మనకి ఒక సంవత్సరం ఇచ్చాడు, ఒక నెల ఇచ్చాడు, ఆ నెలలో ఎన్ని గురువారాలు వస్తాయి, లేకపోతే ఎన్ని బుధవారాలు వస్తాయి, ఆ విధంగా కూడా అడుగుతుంటాడు. దానికి సంబంధించి ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2023 మేలో ఫస్ట్ డేట్ ఏదవుతుందో ముందు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ డేట్ ఏది వస్తుందో ముందు మనం తెలుసుకుంటే ఫస్ట్ గురువారం ఏది వస్తుందో తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం మిగిలిన అన్ని వారాలు కూడా +7 చేస్తే యాడింగ్ అనేది అయిపోద్ది. మనం అది ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ 2023 మే 1 ఏ రోజు పడుతుందో ముందు చూద్దాం. అది ఏ రోజు పడుతుందో ముందు చూడాలి అంటే 2023 మే అనేది అంటే 2023 సంవత్సరం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 2022 వరకు మాత్రమే చూద్దాం ముందు. ఆ తర్వాత మే సంగతి చూద్దాం. 2022 వరకు మనం ఆడ్ డేస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, 2022ని 2022గా మార్చాలి. 2000కి ఆడ్ డేస్, 400కి ఆడ్ డేస్ 0 వచ్చాయని ఎంతదాకా చెప్పుకున్నాము కాబట్టి 2000 కూడా ఆడ్ డేస్ ఎన్ని వస్తాయంటే 0 వస్తాయి. ఇప్పుడు 22ని
22కి 22 కూడా నార్మల్ ఇయర్ అనుకుంటే 22 డేస్ వస్తాయి. మరి అందులో లీప్ ఇయర్స్ కూడా ఒక్కొక్కటి యాడింగ్ అవ్వాలి. మరి 22లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 5 4 20 అంటే 20 వరకు కంప్లీట్ అయింది. కాబట్టి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 5 ఉంటాయి. కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక 5 కలపాలి. 22 + 5 27. 27 వచ్చిందంటే 7 తో డివైడ్ చేయాలి కదా ఆడ్ డేస్ కావాలంటే. 7 4 28, 7 3 21 అంటే 6 వచ్చింది. మరి 2000లో 0 22 ఇయర్స్ లో 6 వచ్చింది. టోటల్ గా 2022 వరకు ఎన్ని ఆడ్ డేస్ అంటే 6 ఆడ్ డేస్ అలా ఉంటుంది. ఇప్పుడు మనం 23 మే 1 గురించి చూడాలి. అంటే 23కి వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 1 అంటే మేలోన ఒక రోజు తీసుకోవాలి. ఎందుకు మే 1 కదా ముందు మనం కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉంటాయి ఆడ్ డేస్? 2. మార్చ్కి వచ్చేసరికి 3. ఫిబ్రవరిలో 2022 అనేది 2023 అనేది నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ కాదు. కాబట్టి ఫిబ్రవరిలో 0. జనవరికి వచ్చేసరికి 3. ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏదైనా 7తో కట్ అయితే కట్ చేయొచ్చు. 3 3 1 7 అవుతుంది కదా. 0 2 అంటే ఇక్కడ మనకి 2023లో ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయంటే 2 వచ్చాయి. ఇంతకుముందు 22 వరకు ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. టోటల్ గా 8 ఆడ్ డేస్ వచ్చాయి. మరి దాన్ని 7తో డివైడ్ చేస్తే ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి? 1 వస్తుంది. మరి 1 వచ్చిందంటే అర్థం అంటే 0 వస్తే సండే అన్నాము, 1 వస్తే మండే కదా అవ్వాలి. అంటే మనకి మే 1 ఏమో మండే అయ్యింది. మే 1 తారీఖు మండే అయ్యింది. మరి సెకండ్ ఏమో ట్యూస్డే అవుతుంది, థర్డ్ ఏమో వెన్స్డే అవుతుంది, ఫోర్త్ ఏమో థర్స్డే గురువారం అవుతుంది. మనకి గురువారాలు వచ్చేవా అన్నాడు కానీ గురువారం వరకు చూసుకోవాలి. అంటే 4th 2023 మే 4వ తారీఖు థర్స్డే అయ్యింది. మరి మనం ప్రతిదీ మరి చూడక్కర్లేదు. 4కి 7 కలిపారు అనుకోండి 11 వస్తుంది. అంటే 11 కూడా మళ్ళీ గురువారం. ఎందుకు? వారం పోయి మళ్ళీ అదే రోజు వస్తుంది. ఇక్కడ 11వ తారీఖు మళ్ళీ గురువారమే. 11కి 7 కలిపితే 18 కూడా గురువారమే. 18కి 7 కలిపితే 25 కూడా గురువారమే. 25కి 7 కలిపితే 32. ఒక నెలలో మే అనేది 31 వరకే ఉంటుంది. 32 అసలు ఎక్కడ ఉండదు కదా. కాబట్టి మనం లెక్క పెట్టము. మరి ఏ రోజులు వస్తున్నాయి అంటే ఏ రోజులు వస్తున్నాయి? మే 2023 మేలో గురువారాలు ఏ డేట్లలో వస్తున్నాయంటే 4, 11, 18, 25. ఆ విధంగా మనకాడు ఏది అడిగినా కూడా ఫస్ట్ ఆ నెలలో ఫస్ట్ డేట్ ముందు కనుక్కుంటారు. ఫస్ట్ డేట్ ముందు కనుక్కొని మనకు అడిగిన వారం మొదట ఎక్కడ వచ్చిందో చూసుకొని దానికి ప్రతిసారి 7 కలుపుకుంటూ వెళ్తే మనకి ఎంతవరకు వెళ్ళగలం అంతవరకు వెళ్తే ఎన్ని వారాలు వచ్చిందో మనకి ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. 2వ శనివారం మరియు ఆదివారాలు సెలవుగా గల 31 రోజుల నెలలో గురువారంతో ప్రారంభమైన పని దినాలు ఎన్ని అని అంటున్నాడు. వర్కింగ్ డేస్ కావాలి. సెకండ్ సాటర్డే సెలవంట, ప్రతి ఆదివారం కూడా సెలవట. ఆ నెలలో 31 రోజులు ఉన్నాయంట. మనకి వర్కింగ్ డేస్ కావాలి. మనకి ఇచ్చిన క్లూ ఏంటి? ఫస్ట్ రోజు ఏమో గురువారం పడిందని అన్నాడు. గురువారం పడితే మనకి అందులో పని దినాలైనా కనిపెట్టాలి. మొత్తం 31 రోజులు. అది అలా ఉంచండి. ఫస్ట్ మనకి గురువారంతో స్టార్ట్ అయిందంటే ఫస్ట్ డే ఏమో గురువారం అయ్యింది. మనకి శనివారం కావాలి. గురువారం అంటే సెకండ్ డే ఏంటి? శుక్రవారం. థర్డ్ డే ఏంటి? శనివారం. మనకి ఫస్ట్ శనివారం 3వ తారీఖు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 3కి 7 కలిపితే 10 కూడా మళ్ళీ శనివారం వస్తుంది. మరి 10 అనేది సెకండ్ సాటర్డే కదా. అది అలా ఉంచండి. ఇక్కడ 3వ తారీఖు శనివారం అయిందంటే 4వ తారీఖు కూడా 4వ తారీఖు ఆదివారం అవుతుంది. 4వ తారీఖు ఆదివారం అయిందంటే 4కి 7 కలిపితే 11 ఏమో ఆదివారం అవుతుంది. 11కి 7 కలిపితే 18 ఆదివారం అవుతుంది. 18కి 7 కలిపితే 25 కూడా ఆదివారం అవుతుంది. 25 కూడా ఆదివారం. 25కి 7 కలిపితే 32 ఎక్కువ అయిపోతుంది. మనకి 31 రోజుల వరకే ఉంటది కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఏమన్నాడు? పని దినాలైనా అన్నాడు. మనం ముందు సెలవులు అనేవి తీసేవాళ్ళు. ఫస్ట్ ఆదివారాలు ఎన్నో చూడాలి. 1 4వ తారీఖు, 11వ తారీఖు, 18, 25, 4, 11, 18, 4 ఆదివారాలు. సెకండ్ సాటర్డే కూడా సెలవు కట్ట ఒక సెకండ్ సాటర్డే కూడా తీసేవాళ్ళు. టోటల్ గా 5 సెలవులు ఉన్నాయి. 5 సెలవులు ఉన్నాయంటే 31 రోజుల్లో 5 సెలవులు వచ్చాయి. 4 ఆదివారాలు వచ్చాయి, ఒక సెకండ్ సాటర్డే వచ్చింది. మరి 5 సెలవులు తీసిస్తే మిగిలినన్నీ కూడా పని దినాలే కదా, వర్కింగ్ డేసే కదా. ఎంత అవుతుందంటే 26 రోజులు వర్కింగ్ డేస్ గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సంవత్సరంలో ఏ నెలల క్యాలెండర్ ఒకేలా ఉంటుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు. మనకి ఈ విధంగా ఒకే నెలలో ఏ క్యాలెండర్ ఒకేలా ఉంటాయని అన్నాడు అంటే మనకి ఇచ్చిన నెలలు ఏవైతే ఉన్నాయో మంత్స్ వాటి తాలూకా ఆడ్ డేస్ ఉన్నాయి కదా, ఆ ఆడ్ డేస్ అనేవి తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకి ఎక్కడి నుంచి అడిగాడు అక్కడి నుంచి తీసుకోవాలి. కానీ ఎక్కడి వరకు అడిగాడో మనకి ఇక్కడ ఏప్రిల్ మొత్తం కంప్లీట్ అవుద్ది కాబట్టి ఏప్రిల్ తాలూకా మనము ఆడ్ డేస్ తీసుకోవాలి.
అలాగే నవంబర్ తాలూకు ఆడ్ డేస్ అనేది తీసుకోకూడదు. ఎందుకు? నవంబర్ ఫస్ట్ డే అనేది మనకి ఇంపార్టెంట్, నవంబర్ మొత్తం మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకు? ఏప్రిల్ ఫస్ట్ డే నవంబర్ ఫస్ట్ డే ఒకేలా ఉండాలి. ఆ విధంగా ఉంటే సరిపోద్ది. కాబట్టి మనం ఏప్రిల్ కౌంట్ చేయాలి, కానీ నవంబర్ని కౌంట్ చేయకూడదు. ఆ ఒక పాయింట్ తెలుసుకుంటే ఏప్రిల్కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2. ఏప్రిల్ తర్వాత మేకి ఎన్ని ఉంటాయి అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అన్నీ చూడాలి. ఏప్రిల్కి 2 ఉంటాయి, మేకి 3, జూన్కి 2, జూలైకి 3, ఆగస్ట్కి 3, సెప్టెంబర్కి 2, అక్టోబర్కి 3, నవంబర్కి మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా ఆడ్ డేస్ ఏవైతే చూసామో ఆ ఆడ్ డేస్ అన్నిటిని మనం యాడ్ చేస్తే 7 తాలూకు మల్టిపుల్ రావాలి. ఎందుకు? మనకి 7 అనేది ఒక వీక్ కి 7 ఉంటాయి కాబట్టి ఎక్కడైతే 0 గానీ 7 తాలూకు మల్టిపుల్ గానీ వస్తుందో అప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు 7 తో కట్ అయ్యేవన్నీ తీసివచ్చు. 2, 3, 5, 2, 7. నెక్స్ట్ ఇక్కడ 3, 3, 3, 3, 3, 9, 9, 2, 11. 11 వచ్చిందంటే అది 7 తాలూకు మల్టిపుల్ కాదు. కాబట్టి మనకి ఏప్రిల్ నవంబర్ క్యాలెండర్స్ ఒకేలా ఉండవు. నెక్స్ట్ జూన్ అక్టోబర్ చూడండి. జూన్ నుంచి అక్టోబర్ ముందు నెల ఏది? అక్టోబర్ ముందు నెల సెప్టెంబర్. సెప్టెంబర్ చూడాలి. జూన్ కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. జూన్ తర్వాత జూలైకి 3, జూలై తర్వాత ఆగస్ట్కి 3, సెప్టెంబర్కి 2, అక్టోబర్ను మనం లెక్క పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఈ విధంగా చూస్తే 2, 2, 4 + 3, 7. ఇక్కడ ఏమొచ్చింది? 3 వచ్చింది. 3 వచ్చిందంటే అర్థం ఏంటి? 7 తో డివైడ్ అవ్వదు. కాబట్టి మనకి జూన్ అక్టోబర్ తాలూకా క్యాలెండర్ కూడా ఒకేలా ఉండదు. నెక్స్ట్ ఏప్రిల్ జూలై చూడండి. ఏప్రిల్కి 2, ఏప్రిల్ తర్వాత మేకి 3, జూలైకి 3. మనకి జూలై అడిగాడు కదా, జూలై. ఏప్రిల్కి 2, ఏప్రిల్, మే, జూన్కి 2, జూలై అనేది అడిగాడు కాబట్టి మనం దాన్ని లెక్కల్లోకి తీసుకోకూడదు. ఇప్పుడు 2, 3, 2 మొత్తం ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 అనేది 7 తో డివైడ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆడ్ డేస్ ఏమొస్తుంది? 0 వస్తుంది. మరి 0 ఆడ్ డే వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏ నెలలో ఆ నెలలో ఏదైతే క్యాలెండర్ ఫాలో అయ్యిందో నెక్స్ట్ ఇక్కడ జూలైలో కూడా అదే క్యాలెండర్ ఫాలో అవుతుంది. కాబట్టి ఏప్రిల్ నెలలో వచ్చే క్యాలెండర్ యాజ్ ఇట్ ఈస్ గా జూలై నెలలో కూడా ఫాలో అవుతుంది. కాబట్టి మనకి కావాల్సింది కూడా ఏ నెలలో ఒకే క్యాలెండర్ వస్తుందని అన్నాడు. ఆప్షన్ 3 అవుతుంది. మరి 4 అవుతుందో లేదో చూద్దాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంటే అక్టోబర్ నవంబర్ తీసుకోవాలి. అక్టోబర్ లో ఆడ్ డేస్ 3 ఉంటాయి, నవంబర్ లో ఆడ్ డేస్ 2 ఉంటాయి. 3 + 2 ఎంత అయింది? 5 అయింది. 5 ఆడ్ డేస్ వచ్చిందంటే 7 తో డివైడ్ అవ్వదు. కాబట్టి మనకి అక్టోబర్ డిసెంబర్ కూడా ఒకేలా ఉండవు. మరి ఒక సంవత్సరంలో ఒకేలా ఉండే క్యాలెండర్ ఏదంటే ఏప్రిల్ జూలై ఒకేలా ఉంటుంది. ఇక్కడతో క్యాలెండర్ కి సంబంధించి చాలా మోడల్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 2-3 మోడల్స్ అనేవి ఉన్నాయి. అవి నెక్స్ట్ పార్ట్ లో కంప్లీట్ చేద్దాం. ఒకే పార్ట్ లో కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోద్ది. నెక్స్ట్ పార్ట్ లో దీంతో పాటు ఇంకా కొన్ని మోడల్స్ అనేవి కంప్లీట్ చేస్తే క్యాలెండర్ సంబంధించి టోటల్ గా టాపిక్ అనేది కంప్లీట్ అవుద్ది. మాక్సిమం నాకు తెలిసినంత వరకు డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఈ పార్ట్ లో ఏవైతే చెప్పుకున్నామో వాటి నుంచే మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా క్యాలెండర్ సంబంధించి కూడా చూడాలి. ఎందుకంటే సిలబస్ లో మనకి ఒక టాపిక్ గురించి మెన్షన్ చేశాడు అంటే మాక్సిమం ఆ టాపిక్ ని కవర్ చేసేటట్టే ఉండాలి. అందులో నుంచి ఒక బిట్ వచ్చినా కూడా మనకి ఆ బిట్ పోకూడదు. కంపల్సరీగా ఆ బిట్ ను కూడా మనం గెయిన్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే ప్రతి బిట్ కూడా చాలా వాల్యూ. కాబట్టి ఆ ఉద్దేశంతో క్యాలెండర్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.